టికెట్ రాకపోవడంతో మీరు హిందుత్వాన్ని పక్కన పెట్టినట్టున్నారు. టికెట్కి హిందుత్వానికి సంబంధం లేదు. నేను పార్టీలో రాకముందు, రాజకీయంలో రాకముందు నుంచి హిందుత్వం గురించి పోరాడుతున్నా, గోవు గురించి పోరాడుతున్నా. దీనికి మీరు దయచేసి ముడి పెట్టొద్దు. ఆల్రెడీ హిందుత్వం గురించి గట్టిగా చేస్తున్నాం. చాప కింద నీరు లెక్క నాది ఒక సంస్థ ఉంది, దాన్ని డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఓకే, రాజకీయాలలో ఉంటూ బీజేపీలో ఉంటూ చేస్తున్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేసిన జైరాబాద్ రాకపోతే డీలా పడిపోయినట్టున్నారు. డీలా ఏం లేదు. నేను షార్ట్ కట్ లీడర్ కాదు. ప్రజలలో ఉన్న నేను ఏదో వచ్చి రాజకీయం చేసి ఏదో డబ్బులు సంపాదించాలి, పవర్లు ఉండాలనే ఉద్దేశం లేదు. ప్రయత్నం చేసినాము. అనుకోకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఆయనకి ఇచ్చారు కాబట్టి సరే మనం ఇప్పుడు కామ్ డౌన్ అయినాం. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గెలుపు గురించి కేంద్రంలో మా ప్రభుత్వం రావాలని కోరుకుంటూ మరి పని స్టార్ట్ చేద్దాం. పిలుస్తాం, వెళ్తూనే ఉంటాం. చేస్తారా? మోడీ గారి కోసం పని చేస్తారా? 100% మోదీ గారి కోసం చేస్తాం. టికెట్ రాకపోయినా కూడా టికెట్కి నేను చెప్తున్నా కదండి, ఎక్కువ గట్టిగా ఆశించి 3 నెలలు అయింది నేను పార్టీలోకి వచ్చి. ఇవాళ నెల వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కానీ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా నెక్స్ట్ టార్గెట్ 5 years రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. దాంట్లో ప్రవీణ్ చిక్కోటిది ఒక కీలకమైన పాత్ర ఉండాలి. ఓకే, దానికోసం పనిచేస్తున్నారు 100%. మరి మీకు టికెట్ రాలేదు, కనీసం పార్టీ నాయకులు టికెట్ వచ్చినటువంటి వ్యక్తులను మిమ్మల్ని కలిసిరా? చెప్పాను కదా, బీబీ పాటిల్ గారు నిన్న మార్నింగ్ వచ్చిపోయినారు. ఓకే, అందరు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెజ్లో రావాలి. ఎలక్షన్ ఇంకా మూమెంట్ రానట్టుంది ఇంకా తెలంగాణ. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 4వ ఫేజ్ కదా మనం. సో ఆ వేడి వచ్చినప్పుడు ఎట్లయినా మనం వెళ్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రశ్నిస్తాము. మనం బీజేపీకి ఎందుకు ఓటేయాలి, వేరే పార్టీలకు ఎందుకు ఓటేయదు, 2 కూడా చెప్తాం. పోతారా జహీరాబాద్కు? మళ్ళీ పోతారా? 100% అక్కడ ప్రజలను కలుస్తారా? నేను నారాజ్ అనేదే లేదు. ఓకే, నాకు కావాల్సింది బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలో. బ్యాడ్ లక్ ఏదంటే రాష్ట్రంలో రాలేదు, కేంద్రంలో తెచ్చుకోవాలి. ఎట్లయినా 400+ వస్తుంది. డెఫినెట్గా మోదీ గారి ప్రభుత్వం మరోసారి ఏర్పాటు. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, కానీ తెలంగాణ నుంచి ఏమొస్తే 1, 2 కూడా వచ్చినట్లేదు. లేదు, మ్యాక్సిమం సీట్స్ వస్తాయి తెలంగాణ నుంచి కూడా. తెలంగాణ కూడా వస్తాయి పక్కా, అబ్సల్యూట్లీ. కానీ అంతా ఎవరు దిక్కులేక పక్క పార్టీ నుంచి తెచ్చుకొని ఎవరు దిక్కులేక ఏం లేదు. సిట్టింగ్ ఎంపీలు వస్తా అంటే ఎందుకు వద్దంటాం. ఓకే, నేను ఆస్పిరెంట్, నేను కూడా బాధపడలేదు. మనకు కావాల్సింది జైరాబాద్ కొట్టాలి. రాష్ట్రం నుంచి మ్యాక్సిమం సీట్స్ గెలిచి మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. సరే, ఇక్కడ ఎట్లయినా మాకు ఓన్లీ 8 seats ఇచ్చారు. అట్లీస్ట్ ఎట్లయినా వీళ్ళు రియలైజ్ అవుతారండి. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు, ఎందుకు వేయలేదా అనే బాధపడుతారు. ఓకే, స్టేట్లో. సెంట్రల్లో అయితే ఎవరు దిక్కులేరు. మా మోదీ గారి ముందర ఎవరు చరిష్మా ఆగదు. ఓకే, పప్పు గాంధీకి అయితే 40 కూడా రావనుకుంటున్నాను నేను. రేపు 120, 130 స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే, తెలంగాణ మెజారిటీ సీట్లు కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తారే కదా నడుస్తుంది. ఇప్పుడు చెప్పే కదా దుకాణం నడిచింది. ప్రభుత్వంలో కూడా వచ్చారు కదా, చెప్పి వచ్చారు కదా. చూద్దాం ఎంత గట్టిగా నిలబెట్టుకుంటారు. తెలంగాణ మరి ఒక్క స్కామ్ కూడా తీయలేదు. ఓకే, ప్రాపర్గా ఒక్క స్కామ్. పశు సంవర్ధక శాఖల ఫైళ్లు మాయమైనాయి, కంప్లైంట్ ఇచ్చారు, తీయలేదు. మరి ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి బీఆర్ఎస్ తీయలేదు. ఏదో పబ్లిక్లో చూపించడానికి చిన్న కేసులు పెడితే కుదరదు. మీరు ఆ స్కాములు తీస్తే 1-2 లక్షల కోట్లు నా కొడుకులు, బీఆర్ఎస్ నా కొడుకులు మింగినాయి అన్ని కప్పియాలి. అది మీరు ప్రభుత్వంలో నమ్మకం లేదంటే వాళ్ళు చేస్తలేరా? చెప్పండి. కాళేశ్వరం మీద విచారణ చేస్తారు, విచారణ చేస్తారు. ఎంత మటుకు అయింది? ఏం విచారణ? వీళ్ళు బెదిరిస్తారండి. ఓకే, వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు కాంగ్రెస్కి. పక్కా ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళకి డబ్బులు అవసరం, ఇస్తారు, తీసుకుంటారు. అది ఆడికి క్లోజ్ అవుతుంది. నమ్మకం చిత్తశుద్ధి ఉంటే తీయండి, అరెస్టులు చేయండి, స్కాములు తీయండి. ప్రతి మంత్రిత్వ శాఖల స్కాములు అయినాయి. ఫైళ్ళు ఎట్లా తగలబడతాయి, ఫైళ్ళు ఎట్లా మాయమవుతాయి. ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉన్నాయి కదా, అన్ని కాల్ రికార్డింగ్ నా కూడా చేసారు గత ప్రభుత్వం. మీకు కూడా? మా కూడా చేసారు. మీరు కూడా బాధితులు అందులో? 100% బాధితులు. ఓకే, మా కూడా చేసారు. ఓకే, బీఆర్ఎస్. ఇప్పుడు అవి కూడా బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి. సో అట్లా భయపడతారు మీరు కూడా? నాకేం భయం. మీ కాల్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. మీరు ఎవరు నా కూడా రికార్డ్ చేశారు, నా కూడా రికార్డ్. మీరు చేసే వ్యాపారం అంతా వాళ్ళకి తెలిసినట్టు. నేనేం ఇల్లీగల్ వ్యాపారం చేయలేదు కదా. ఇల్లీగల్ కాదు అంటే మామూలు చేసుకొని నాకే భయం ఏముంది దానికి. ఓకేనా, మీ ఆస్తులన్నీ ఇప్పుడు వాళ్ళకి బయటకు వచ్చేస్తాయి కదా. నా ఆస్తులన్నీ ఇడీలు ఉన్నాయి, నాకేం భయం. ఇంకా సేఫ్ లాకర్లు ఉన్నాయి.
సో వాళ్ళు నాకు భయం లేదు. బెదిరిస్తారేమో, మీకు ఇన్ని ఆస్తులనే మాకు కొంత నాకెందుకు బెదిరిస్తారు? నన్ను కూడా బెదిరిస్తారు. ఎందుకు బెదిరిస్తారు? నేను ఇల్లీగల్ గా చంపేస్తే బెదిరిస్తారు. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ధన విచారణ జరపండి. మీ చేతిలో ఉన్నది కదా, సిఐడి అన్ని మీ చేతిలో ఉన్నది. కానీ 100 రోజులు అవుతుంది, అప్పుడే మా మీద ఇంత ప్రెజర్ పెడితే ఎట్లా అని కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా విచారణ చేయాలి, లేకపోతే దొంగలు చదువుకొని పోతారు కదా. నువ్వు స్కీములు 4 రోజులు లేట్ ఇస్తే ఎవరు అన్నారు? నీకు సర్దుబాటు కానీ టైం పడుతుంది, నో డౌట్. ఓకే, గవర్నమెంట్ సెట్ కానీ టైం పడుతుంది, కానీ నువ్వు విచారణ జరపడానికి టైం పడుతుంది. దొంగలంతా అలర్ట్ అవుతారు కదా, దొంగలంతా మాయం చేస్తారు, సొమ్మంతా మాయం అవుతుంది. సొమ్ము మాయం కావద్దు అంటే ఇమీడియట్ అది యాక్షన్ తీసుకోవాలి. ఆడ ఎమ్మెల్యేనా ఎక్స్ మంత్రి అవన్నీ చూడవద్దు, పట్టుకొచ్చి లోపలేసి 4 దంతా అన్ని కక్కుతారు.